బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు చూసాం, ఎన్నో చరిత్ర సృష్టించినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ రక్త చరిత్ర సినిమాకున్న చరిత్ర మాత్రం వేరు. రక్తంతో రాసిన చరిత్ర అని చెప్తూ ఉంటారు కదా. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు అనగానే మనకు గుర్తొచ్చేవి ముందు శివ లేదా సత్య, ఈ సినిమాలు గుర్తు రావచ్చు. కాకపోతే రక్త చరిత్ర ఆయన్ని మళ్ళీ డిఫైన్ చేసింది, రీడిఫైన్ చేసింది. సో ఈ మధ్య మనం బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలా పార్ట్ 2 సీక్వెన్స్ని ఒకే కథని 2 సినిమాల కింద తీయడం, ఈ ట్రెండ్ అది చూస్తూ ఉన్నాం. కాకపోతే ఆ ట్రెండ్ క్రియేట్ అయింది రక్త చరిత్ర అనే సినిమా వల్ల అనమాట. సో 16 ఏళ్ళు ఆల్మోస్ట్ అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మన ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, స్టూడియోలో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. అసలు ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ఇప్పటికీ కూడా రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆ టైటిల్ కార్డు గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్రడక్షన్ సీన్ ఒకటి, జస్ట్ స్కూటీ మీద వస్తూ ఉంటాడు, స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కుతూ ఉంటాడు. దీనికి అంత హైప్ ఆ రోజుల్లో అలా వచ్చింది, ఆడియన్స్ ఎలా గూస్ బంప్స్ మూమెంట్. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ అంతకన్నా ముందు సినిమా అజ్ఞాత్ అంటే అడవి, నితిన్ హీరోగా. ఆ సినిమా నేను ప్రొడ్యూసర్, నేను యూటీవీ, వర్మగారి డైరెక్షన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఇస్ ది యావరేజ్. దాని పార్ట్ 2 అనుకున్నాం కానీ అవ్వలేదు. ఆ సినిమా యావరేజ్ ఇస్ ది హెవీ కలెక్షన్స్. అప్పుడు వర్మగారి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. తర్వాత ఒక 6 నెలల గ్యాప్ తర్వాత ఒక ప్లానింగ్ చేశారు. మనం ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో పేటల రావు గారు అవ్వచ్చు, లేకపోతే సూర్య గారు అవ్వచ్చు, లేకపోతే సునీతమ్మ అవ్వచ్చు. అంటే అప్పుడు పేటల రావు గారు చనిపోయారు, వాళ్ళ ఆల్ ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు. అలాగే అందరు ఫ్యామిలీస్తో ఒక స్టోరీ మాట్లాడి, ఒక నైరేషన్లో ఇస్ అ రియల్ సబ్జెక్ట్. గత రాయలసీమలో ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది ఈ రాయలసీమ వల్ల ప్రాణాలు కోల్పోయారు, 2 కుటుంబాలు 2 కులాల మధ్యన ఎంత నష్టం జరిగింది, ఎంత మనకి ఆ యూత్ ఎంత అంటే ఇబ్బందిగా వచ్చి రాయలసీమ రత్నాలసీమ రక్త చరిత్రగా ఎలా మారింది అనే ఒక చరిత్ర తీద్దామని రామ్ గోపాల్ వర్మ గారు అన్ని కుటుంబాలని కలడం జరిగింది. ఆ కుటుంబాల చరిత్ర కొంతలో కొంత నేరేషన్, అంటే దగ్గర అంటే సేమ్ టు సేమ్ సినిమా ఎప్పుడు ఉండదు. దాంట్లో స్క్రీన్ ప్లే ఉంటుంది, కొన్ని ఇవి ఉంటాయి, అన్నీ కలుపుకొని ఒక సినిమా రూపంలో ఒక సినిమా స్కిట్ రూపంలో తీసి దాన్ని బయటికి వదలటానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రయత్నం చేశారు. ఇస్ ద పార్ట్ 1, పార్ట్ 2. దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆ రోజున్న ఇప్పుడున్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఒక నాయకత్వం ఒక కులం ఒక నాయకత్వం అయితే, ఇంకో కులం ఇంకో నాయకత్వం అయితే, 2 కులాలు అవ్వచ్చు, 2 వర్గాలు అవ్వచ్చు, ఏదేమైనా అది రాయలసీమ ఫ్యాక్షనిజంలో దాంట్లో ఎవరికి లోకల్గా యాక్ట్ చేయడానికి భయపడ్డారు. అంటే భయపడ్డారు అని అనేదానికంటే రిస్క్ మాకెందుకు, మేము ఒక పార్టీతో కలిసి ఉంటాం, ఇంకో పార్టీతో మేము కలిసి ఉంటాం, కొన్ని పార్టీలు కొంతమంది రిలేషన్లు కొంతమంది అందరితో కూడా కలిసి ఉన్నాం కదా అన్న ఒక ఆలోచన ఇక్కడ తెలుగు ఆర్టిస్టులకు వస్తప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒక క్యారెక్టర్, హిందీ క్యారెక్టర్స్ మొత్తం తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నారో కరెక్ట్గా సరిపోయే విధంగా, అంటే ఎవరు చేయలేరు, అది ఎవరి వల్ల కాదు. సేమ్ టు సేమ్ క్యారెక్టర్, సేమ్ టు సేమ్ యాక్టింగ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, చేయబోరు. ఆ డైరెక్టర్ ఆయనకొకరికే సాటి. ఇది రామ్ గోపాల్ వర్మ. ఇది మనం ఏమన్నా ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు, రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమాలు తీసి మళ్ళీ పడిపోయాడు కదా. ఆయన పడుతూనే ఉంటాడు, లెగుస్తూనే ఉంటాడు, పడుతూనే ఉంటాడు. కానీ ఈజ్ ద ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఇప్పుడు కూడా ఆయన క్రేజ్ పోదు. ఈ సినిమాకి అలా క్యారెక్టర్స్ అన్ని అలుచుకొని తీసుకొచ్చారు. రామారావు గారి క్యారెక్టర్ అవ్వచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్ అవ్వచ్చు, రవీణ క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే సూర్య గారి క్యారెక్టర్ అవ్వచ్చు, ఎస్వి రమణారెడ్డి గారి క్యారెక్టర్ అవ్వచ్చు. సో మనీ మొత్తం అంతా కూడా తీసుకొచ్చి కరెక్ట్గా తీసుకొచ్చి, గతంలో రాయలసీమ అంటే మట్టి రోడ్లో ఎప్పుడు బాంబు పేలుతుందా, ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతున్నాయా, ఎప్పుడు ఎన్ని ప్రాణాలు మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుందా, ఏ ఇంట్లో రక్త చరిత్ర చూస్తామా, ఏ ఇంట్లో రక్తం చూస్తామా, ఎక్కడ మనం అన్నం తినేటప్పుడు కూడా ఏం పడుతుందో తెలియని పరిస్థితుల్లో మా కుటుంబాలు, మా తాతల ముత్తాతల కుటుంబాలు ఇలా ఉండేవా అని ఒక చరిత్ర తీసుకొచ్చారు. ఈరోజు రాయలసీమ రత్నాలసీమగా,
ఒక కియా కార్స్ అవ్వచ్చు, పరిశ్రమలు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, గ్రేట్ పీపుల్ మొత్తం అందరూ కూడా అవ్వచ్చు. కానీ అలాంటి రాయలసీమ ఈరోజు రత్నాలసీమగా ఉంది. కానీ ఆ రోజున్న పరిస్థితి అంటే మా తాతలు ఎంతమందిని కోల్పోయారు. 2 వర్గాలు 2 కులాల మధ్యన ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వాళ్ళ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఏంటి అనేది కళ్ళుకి కట్టినట్టు చూపించగలిగాడు. ఇస్ ద ఎక్స్ట్రాడినరీ హిట్. ఆ రోజుల్లో మామూలు హిట్ కూడా కాదు, ఇస్ ద బీభత్సమైన హిట్. అంటే ప్రతి ఒక్కరు చూశారు. అంటే ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇది టీవీలో చూస్తే పనికిరాదు, ఇది యూట్యూబ్లో చూస్తే పనికిరాదు. థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమా సౌండ్ సిస్టంతో సినిమా చూస్తేనే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు ఏవైనా సౌండ్ సిస్టంతో సినిమా చూస్తేనే బాగుంటుంది. మీరు థియేటర్లోని, టీవీలోని, మీరు మామూలుగా దీంట్లో యూట్యూబ్ లాట్లో చూస్తే మాత్రం ఈ సినిమా చూడలేరు. కనుక ప్రేక్షకుల కోరికపై అందరూ దాంట్లో నెట్లో అడుగుతున్నారు, ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు మాకు 24, 25, 26 సంవత్సరాలు వచ్చాయి. మా గ్రాడ్యుయేట్ అయిపోయింది. మా తాతలు ముత్తాతలు మా రాయలసీమలో ఎంత నష్టపోయాం. రాష్ట్రంలో జరిగిన అల్జర్ల వల్ల ఈ రాష్ట్రంలో ప్యాక్షనిజం అంటే ఏంటి, అలాంటిది ఒక వర్మగారు ఒక సినిమా తీశారు, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రక్త చరిత్ర. ఆ సినిమా మళ్ళా వేస్తే మేము చూస్తాము అని ప్రేక్షకుల కోరికపై ఎంతోమంది అడుగుతుంటే, దాంట్లో నేను నెట్లో మా ట్విట్టర్లో ఒకటి పెట్టాను, 16 సంవత్సరాల బిఫోర్ మూవీ త్వరలోనే అనౌన్స్ చేస్తానని. దాంట్లో కింద నుంచి కామెంట్ పెట్టారు, అన్నా రక్త చరిత్ర, అన్నా రక్త చరిత్ర, అన్నా రక్త చరిత్ర అని. అంటే అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకి. అప్పుడు నేను వెంటనే కళ్యాణ్ గారిని ఈ సినిమాని అప్రోచ్, ఈ 2 సినిమాలు మనం మళ్ళీ రిలీజ్ చేద్దాం అని చెప్పి కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడం, కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం థియేటర్లో మనకి ఇవ్వడం, మేము కూడా ఓన్ రిలీజ్కి వెళ్దామని ఒక ఆలోచన. అంటే నాకు ఈ సినిమా మీద ఎందుకో నమ్మకం బాగా ఉంది. ఇది మా ఫ్రెండ్ మురళీకృష్ణ గారు, వంకాయలవాడి మురళీకృష్ణ గారు, నేను ఈ సినిమాని, మా పిల్లలు యాక్చువల్గా నేను కాదు, మా పిల్లలు అంతా కలిపి ఈ సినిమా చేద్దాం అవన్నీ రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్కి అసలు కొత్త సినిమాకి ఎలా పబ్లిసిటీ చేస్తారో అలా చేస్తూ నేను వర్మ గారికి చెప్పాను. వర్మ గారికి చెప్తే వెంటనే వర్మ గారు, కుమార్ నీ ఇష్టం ఎలాగైతే వచ్చాయి అన్నారు. కానీ కోఆపరేషన్ ఫుల్ వర్మ గారు. పాపం ప్రత్యేకంగా బొంబాయిలో 4 సినిమాలు షూటింగ్లో ఉన్నా ఈ సినిమా కోసం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూస్ ఇచ్చి మీకు అన్నీ కూడా చూశారు. అంటే ఈ సినిమా క్రేజ్ అలాంటిది. ఈ సినిమా ఈరోజు మొత్తం టోటల్గా నాకు తెలిసి అన్ని ఏరియాల్లో కూడా ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని కూడా ఫుల్సే ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేశాను 400 థియేటర్లని. కొన్ని ఏరియాలో అన్ని థియేటర్లు పడకపోవచ్చు, ఎందుకంటే 15 సినిమాలు రిలీజ్ ఉన్నాయి రేపు. కానీ ఏది థియేటర్, ఒకటే థియేటర్ రిలీజ్ సినిమా ఇది ఒకటే ఫుల్ ఉంది. మనం అన్నీ చూసుకోండి, అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఇది ఒక సినిమా ఫుల్ ఉంది. అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది రామ్ గోపాల్ వర్మ గారి గొప్పతనం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరి గొప్పతనం. ఆ యాక్టింగ్, ఆ కథకు ఉన్న బలం. అంటే 2 వర్గాల మధ్యన గొడవ ఏదైతే జరిగిందో, 2 కులాల మధ్యన ఏదైతే జరిగిందో, ఒక రాయలసీమ ప్యాక్షనేజ్ అంటే ఏది జరిగిందో, దాంట్లో ఈ రోజు కూడా క్రేజ్ ఉంది. అంటే క్రేజ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో ఆ గొడవలు తెచ్చుకుందామని కాదు, ఆనాటి రాయలసీమలో జరిగిన అరాచకాలు రక్త చరిత్ర రూపంగా రామ్ గోపాల్ వర్మ గారు చూపిస్తే ఈనాటి ప్రతి అక్క ప్రతి ఇంట్లో హ్యాపీ జీవితం గడుపుతూ హ్యాపీగా మేము చక్కగా సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ, ఆనాటి సగం ముక్కలైపోయి ఇల్లులు, ఆ ముక్కల్లోనే మనం నివసించే ఇల్లులు ఈరోజు అద్దాల మేడలో, గాలి మేడలో, అద్దాల మేడలో బ్రహ్మాండంగా తారు రోడ్లు వేస్తూ కడుతూ ఉంటే, దానికి దీనికి వ్యత్యాసం చూసుకుంటూ ఈ జీవితం మాది నిర్భయ అంటే బయటకు వస్తా అర్ధరాత్రైనా అప్పుడు మనం అర్ధరాత్రి బయటకు వస్తుందా అని అడుగుతారు. కానీ ఆ రోజు మనం అర్ధరాత్రి పొగలు కూడా బయటకు వస్తే ఏ బాంబు పేలుదు అనే పరిస్థితి ఆ రోజు. ఈ రోజు మన అర్ధరాత్రి అయినా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా బాంబులే కాదు, ఎక్కడ కక్షలు లేవు, కాంతార్యాలు లేవు, అందరూ ఏ కులాలు లేవు, మతాలు లేవు, అన్నదమ్ములుగా మనం చక్కగా ఉంటున్నాం. ఇస్ ద డెవలప్డ్ ఈజ్ రాయలసీమ, డెవలప్డ్ ఈజ్ మొత్తం టోటల్గా. మీరు ఓల్డ్ సిటీలో కూడా చూడండి, అన్నీ కూడా మత కలహాలు కానీ ఎక్కడ వెళ్ళి అందరూ అన్నదమ్ములుగా ఉండాలి. అయోధ్య టెంపుల్కి మొత్తం టోటల్గా వచ్చిన హిందువులందరికీ ప్రసాదం పంచారు ముస్లిమ్స్. అంటే ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ మొత్తం అన్నదమ్ములుగా ఉండాలి. అలాగే మొత్తం టోటల్గా అన్ని కులాలు అన్ని మతాలు అన్నదమ్ములుగా ఉండాలి అనే ఒక ఆలోచన ఈ సినిమాని చూసి ఇప్పుడున్న జనరేషన్ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ హ్యాపీ ఫీల్ అవడం కోసమే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేసాం. పార్ట్ 1 రేపు మార్నింగ్ రిలీజు, రేపు మార్నింగ్ 6:30 షో నుంచి 1వ తారీఖు నాడు మళ్ళీ 6:30 షో. పార్ట్ 2 సూర్య గారు మొత్తం అంతా అందరూ చూడండి, చూసి మీరు అనుభూతి పొందండి. అంటే ఒక సౌండ్ సిస్టంతో
ఆ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాని మనం ఏం కోల్పోయాం గతంలో, ఇప్పుడు ఎంత లాభపడ్డాం, ఈ రత్నాల సీమగా ఎంత ఈరోజు హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనేది ఇప్పుడు యూత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎన్ని కుటుంబాలు, 2 కుటుంబాల మధ్యన గొడవకి ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎన్ని కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి, ఎన్ని కుటుంబాలు మనకి చాలా ఇబ్బందుల పరిస్థితులు వచ్చాయి. ఈరోజు మనం అన్నీ హ్యాపీగా ఉన్నాం. దాన్ని ఒక్కసారి మనం బేస్ చేసుకోవడానికి ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాను. ఓకే. సో ఇప్పుడు బేసికలీ మీరు కూడా అన్నారు, అది చాలా మంది అన్నారు, అప్పట్లో తెలుగు యాక్టర్స్ నటించడానికి భయపడ్డారు ఇందులో అని చెప్పి. ఎవరెవరిని అప్రోచ్ అయ్యి ఉంటారు అప్పట్లో అని? నేనంటే ఆ ప్రోడక్ట్ ప్లానింగ్ దాకా నేనున్నాను. తర్వాత ఆ సినిమా యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నప్పటికీ తర్వాత వాసుదేవరెడ్డి గారు, పవన్ గారు, నాకు తెలిసిన ఐడియా పవన్ గారు, వాసుదేవరెడ్డి గారు, కళ్యాణ్, అంటే కళ్యాణ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఇలా మొత్తం టోటల్గా అందరూ కలిపి ఒక ప్లాన్ చేసి తెలుగు రైట్స్ మధు మంతన్ హిందీ ఇది తీసుకొని మొత్తం అంతా ప్లాన్ చేశారు. ఫస్ట్ ప్లానింగ్ నేను రియాజ్ చేశాం. ఇప్పుడు మొత్తం టోటల్గా అన్ని రిలయన్స్ అన్ని కూడా రిలీజ్ ఉంటే అప్పుడు రియాజ్ నేను ప్లాన్ చేసాం. ఆ ప్లానింగ్ తర్వాత వర్మగారితో మాకు ముందు సినిమా ఫస్ట్ సినిమా మాదే కదా, ఆ సినిమా తర్వాత ఈ సినిమా వచ్చింది కనుక ఆయనతో మాకున్న రిలేషన్ చేసాం. మళ్ళీ తర్వాత ఎందుకు మేము నేను వెనక్కి వెళ్ళానో నాకు ఐడియా లేదు, కానీ అంటే ఫ్రెండ్గా ఇద్దరం కలిసి ఉన్నాం. ఈ మూవీ ప్రోడక్ట్కి వెనక్కి ఎందుకు వెళ్ళాను నాకు ఐడియా లేదు. ఎవరెవరు హీరోలను అప్రోచ్ అయ్యారు సార్ తెలుగులో? మన తెలుగులో హీరోలు అందరినీ కూడా, అంటే వర్మ గారు అప్పుడు కూడా స్ట్రాంగ్. ఆయన వర్మ గారు అడిగిన వాళ్ళు కాదని హీరోలు ఎవరు లేరు, కానీ ఆ రోజు కొంతమందిని అడిగి ఉంటాడు. అడిగిన వాళ్ళు ఎవరు అనేది నేను చెప్పను, కానీ భయపడుతూ మా తెలుగు హీరోలు మాత్రం భయపడుతూ ఉంటారు. ఎదుటివాడితో మనకెందుకు గొడవ అనేసి సర్దుకుపోతూ ఉంటారు, ఈ పార్టీతో మనకెందుకు అని సర్దుకుపోతూ ఉంటారు. మా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలు వస్తే ఆమడు దూరం పరిగెడతారు, కాంట్రవర్సీలు వస్తే నట్టుకుమారే వస్తాడు, లేదా అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కనుక ఈ పేర్లు మనకు వద్దు, కానీ కాంట్రవర్సీలు అంటే ఆమడు దూరం పారిపోతారు. రేపు ఏమైనా డిస్ప్యూట్ ఉందంటే ఆమడు దూరం పడిపోతారు. అవార్డు ఇస్తున్నారో చెప్పండి, స్టేజ్ మీద ఉంటారు. మీరు మంచిగా సన్మానం చేస్తున్నారో చెప్పండి, స్టేజ్ మీద ఉంటారు. అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పండి, మీరు రారు. అంటే మన తెలుగు వాళ్ళకు ఒక ఇదైన అనుభూతి ఉంటుంది. కనుక వర్మ గారు ఎప్పుడు భయపడరు. వర్మ గారు సర్కార్ తీసి దావుద్ ఇబ్రాహిం ఎన్నో సినిమాలు తీసి అక్కడే చూసుకున్నారు. కనుక ఆయనకి చాలా ఫుల్ బందోబస్తు ఉండే, Z+ కేటగిరీ దాకా ఉండే ఆయనకి అప్పట్లో. కనుక తర్వాత అంటే ఒకటండి, ఒక పని వచ్చినోడు గంట ఆ పని మర్చిపోతాడు అనుకోవడం తప్పు. రిలాక్స్ అవుతూ ఉంటాడు, మళ్ళా వర్క్ వస్తుంటుంది. అంటే హిట్ కొట్టేవాడు హిట్ కొట్టడం తప్పు, హిట్ కొడుతూనే ఉంటాడు. కాకపోతే టైం రిలాక్స్ అవుతూ ఉంటాడు అంతే. ఇప్పుడు మళ్ళీ హిందీ సినిమాలు చేస్తున్నాడు, మళ్ళీ హిట్ కొడతాడు. కనుక ఆ రోజుల్లో వర్మ గారు అడిగిన వాళ్ళు చేయరు అని ఆయనకి తెలుసు. అందుకే కరెక్ట్ ప్లానింగ్, అంటే మంచి ఆర్టిస్టులు అండి. వివేక్ ఓబెరాయ్ గారు, అసలు శత్రుఘ్న సిన్హా గారు, అసలు ఆ డైలాగ్ వర్షన్ గారు, అసలు మొత్తం మామూలుగా సూర్య ఇస్ అ గ్రేట్ హీరో, నేను వీరభద్రుడి హిట్. అలాంటి ఆర్టిస్టులు అందరూ చాలా మంది యాక్ట్ చేశారు. ప్రియమణి, అంటే అందరూ అండి, ఒక్కరు కాదు, ఆర్టిస్టులు పేరుగా సుబ్బరాజ్ సుధాకర్ గారు, చాలా మంది. ఇక మనం వాటి దాకా మనం వెళ్తే సినిమాలో క్యారెక్టర్ పెట్టడం, అచ్చుతో అచ్చు ఆ క్యారెక్టర్ దింపడం, డైలాగ్ వర్షన్ దింపడం ఆయనకి తప్ప ఇంకెవరికి రాబోదు. ఒక నిజ జీవితం ఏంటి అని చూపించగలగ ధైర్యం, సాహసం అది రామ్ గోపాల్ వర్మ గారి మీద ఉంది. చేయగలడు. రాజకీయంలో ముఖ చిత్రం చూపించగలడు. మామూలుగా ఒక నిజ జీవితంలో జీవిత చరిత్ర తీయగలడు. ఎందుకంటే నేను ఆయనతో దాదాపు 13 సినిమాల దాకా చేస్తున్నాను, నాకు అన్నీ తెలుసు. ఆయనతో ఈజ్ అ ఫ్రెండ్. తర్వాత నేను సినిమా ప్రొడ్యూసర్ కూడా, నాకు మంచి ఫ్రెండ్ కూడా. మేము ఎన్నో తీసాం. ఇప్పుడు ఆ సినిమాలన్నీ చెప్తే చాలా మంది ఇప్పుడు అంటే కొంచెం అందరికీ తెలిసిన సినిమాలే తీసిన వాడిని. కనుక అంటే ఆయన ఏ సినిమా అయినా తీయగలడు అని చెప్తున్నా. ఒక సెంటిమెంట్ తీయగలడు, ఒక రక్త చరిత్ర తీయగలడు, ఒక ఏ సినిమా అయినా తీయగలడు. అంటే సినిమాల కోసం మనం వెళ్తే ఒక శివ మీరు చెప్పారు, ఒక అంతం చెప్పారు, ఒక రంగీలా చెప్పారు. ఇలా ఆ సినిమాల ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ సర్కార్ చెప్పారు.
ఫ్లాప్ తీయడం ఆయన వంతే, హిట్ తీయడం కూడా ఆయన వంతే, రికార్డ్స్ బదలగొట్టేది ఆయన వంతే. కనుక ఒక డైరెక్టర్ అంటే ఎలా తీయగలుగుతాడు, డైరెక్టర్ అంటే ఒక నిర్మాత ఖర్చు తగ్గించి తీయగలిగే ధైర్యం, టెక్నికల్గా టెక్నీషియన్గా ఏదైనా కెమెరాలు కానీ వాడడంలో కానీ ఇంకోటి కానీ వాడడంలో కొత్తగా వచ్చిన ఫీచర్స్ అన్ని వాడడంలో ఆయన తర్వాతే. కనుక ఈ సినిమాకి మీరు ఏం వాడారు ఎలా వాడారో తెలియదు, మీరు పర్ఫెక్ట్ రాయలసీమలో షూటింగ్ చేసినట్టు ఉంటుంది. సార్ ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నానని తిట్టుకోవద్దు, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక నటుడిగా ఇప్పుడు ఒక క్రాఫ్ట్, బికాజ్ ప్రతాప్ రవి అనే క్యారెక్టరైజేషన్ మనం చూసుకుంటే అది ఫిక్షనల్ క్యారెక్టరే అనుకుంటే సూపర్ హీరో క్యారెక్టర్. ఈరోజు పుష్ప ఎలా ఉందో దేశం అంతా ఎలా పొగుడుతుందో అంతకంటే పవర్ఫుల్ క్యారెక్టర్ ఆ రోజుల్లో అది. సో ఆ క్యారెక్టర్కి ఏ నటుడు అయితే బాగుండేది మన తెలుగు సినిమాల్లో? ఒకవేళ ఇప్పుడు మీరు సినిమా ఫిక్షనల్ స్టోరీగా తీశారనుకోండి, ఏ హీరో అయితే పర్ఫెక్ట్ యాప్ట్ ఉంటారని అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అసలు వివేక్ కోబ్రాయిని చూసిన తర్వాత, వివేక్ చూసాక నాకు ఇంకొక నటుడు గుర్తు రావట్లే. తెలుగు వాళ్ళు చేయలేరు, రాదు యాక్టింగ్ అంటే ఆ యాక్టింగ్ చేయలేరు, ఆ పర్ఫార్మెన్స్ చేయలేరు. అంటే కుమార్ గారు మీరు అంటే లేరా ఇండస్ట్రీలో అంటే కాదు, ఆ క్యారెక్టర్ చూశాక ఇంకొకరు ఊహించుకోలేకపోతున్నాం. ఆ క్యారెక్టర్ చూశాక ఇంకొకరు ఊహించుకోవడానికి కూడా అవ్వట్లేదు. మీరు అడిగిన దానికి పలానాలు చెప్పొచ్చు, కానీ ఆయన చేసిన యాక్టింగ్, ఆయన చేసిన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తెలుగులో ఉంటే చేయగలరా అన్న నాకు ఆలోచన నాకుంది. మీకుందో లేదు నాకైతే ఐడియా లేదు, కానీ నాకుంది. ఎందుకంటే నాకేం అవమాటం లేదు, ఒప్పుకోక తప్పదు. ఒక ఆర్టిస్ట్ మంచిగా చేస్తే మంచిగా చేశాడని చెప్పాలి, చెడుగా చేస్తే చెడుగా చేసాడు, ఆ క్యారెక్టర్కి సరిపోయాడంటే సరిపోయాడని చెప్పాలి మనం. అంతే తప్ప మనకి పరభాష నటుడు అవ్వచ్చు, పక్క నటుడు అవ్వచ్చు, తెలుగు నటుడు అవ్వచ్చు, ఏ నటుడైనా సరే మనకి యాక్టింగ్ అనేది చేశాడు అంటే ఆయన మనం పొగడక తప్పదు. అందుకంటే ఆయన్ని చూశాక, ఆయన యాక్టింగ్ చూశాక ఇంకో నటుడు చేయగలుగుతాడా అంటే నాకు డౌటే. సో ఆ రోజుల్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ చూసిన వాళ్ళు కొంతమంది టీడీపీ సభ్యులే కొంతమంది వద్దని విభేదించారంట. ఈవెన్ ఇక్కడ ఓబుల్ రెడ్డి గారి ఫ్యామిలీ అయితే లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ రోజులకి ఈ రోజులకి మార్పు ఏంటి? అంటే ఆ రోజుల్లో గతంలో ఉంది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనేది. రెండు ఫ్యామిలీలు తీవ్రంగా నష్టపోయాయి, రెండు కుటుంబాలు రెండు కులాలు అంటే బాగా నష్టపోయాయి. అది మంచికి జరిగింది, చెడుకు జరిగింది. ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళా ఇప్పుడు అవసరమా అనేది రెండు కుటుంబాల వైపు నష్టం జరిగింది. ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, సర్వస్వం నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అవసరమా అని ఆ రోజు అనుకున్నారు. ఆ సినిమాలు రెండు వచ్చిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కూడా, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇన్స్పిరేషన్ అంటే ఇది చేయమని కాదు, ఇలాగ జరిగితే మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఈ విధంగా జరిగిన తర్వాత మేము ఎంత నష్టపోయాం, ఎంత ఆస్తులు నష్టపోయాం, ఎన్ని కుటుంబాలు కోల్పోయాం, అసలు ఏ విధంగా మా రాయలసీమ ఉండేది. ఈరోజు రాయలసీమ రత్నాలసీమగా నేను జాబ్ చేసుకుంటున్నా, నేను వ్యాపారం చేసుకుంటున్నా, నేను సాఫ్ట్వేర్ వ్యాపారం చేసుకుంటున్నా, పక్కన బెంగళూరులో చదువుకుంటున్నా, అమెరికాలో చదువుకుంటున్నా. ఎక్కడ చదువుకుంటున్నా బిడ్డ అంటే నేను పలానా తాడిపత్రి, పలానా అనంతపూరు, పలానా ఏరియా, పలానా కర్నూలు. అంటే జనరేషన్ మారిపోయింది. ఆ జనరేషన్లో ఇప్పుడంతా కూడా కష్టపడితే లైఫ్, రెండోది హ్యాపీ లైఫ్ ఉండాలి, పిల్లలతో చక్కగా ఉండాలి. ఈ కక్షలు కాకండాలు మనకు వద్దు. పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఉందో వాళ్ళతోనే వెళ్ళిపోవాలి, మనతో వద్దు అనేది అన్ని కుటుంబాలు అనుకున్నాయి. కాబట్టి ఇంకా తీవ్రంగా నష్టపోయాం చాలు అనుకున్నాయి. కాబట్టి ఈరోజు ఈ సినిమాని ఇప్పుడు ఆహ్వానించడానికి కారణం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అప్పుడు ఎంత తీవ్రంగా నష్టపోయారో కుటుంబాలు, దాన్ని చూడాలి. ఇప్పుడు అయిపోయింది, అది తీసుకురాలేము. కానీ ఇప్పుడు మనం జనరేషను రేపు రావాల్సింది డెవలపింగ్, మన అభివృద్ధి, రాయలసీమ మనకు వచ్చిన గనులేంటి, రత్నాలసీమ, గోల్డ్ మైన్స్, మనకు రావాల్సిన ఐరన్ ఓర్స్, మన వచ్చిన వందల వేల లక్షల కోట్ల ఆస్తుపరులు మనం. ఆ ఆస్తులని పక్కన పెట్టుకొని మనం కొట్లాడడం ఏంటి, నష్టమేంటి? ఆ డబ్బు తీస్తే మనం అందరం కోటీశ్వరులమే. అందుకే మైనింగ్, గోల్డ్ అవి డెవలప్ చేసుకుంటే, కియా కార్స్ తీస్తే 1000 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఇంకా ఎన్నో ఉద్యోగాలు రావాలి, ఇంకా పరిశ్రమలు రావాలి, ఇలాంటివన్నీ రావాలి అని ఇప్పుడున్న జనరేషన్ అది ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా అది ఆలోచిస్తున్నారు. అందుకనే డెవలప్ అయ్యింది. ఇది ఇంకొక మాట చెప్తాను, మీరు ఏమన్నా
అవునన్నా కాదన్నా రాజకీయం అన్నా మీరు ఇంకోటన్నా మీరు రాజకీయంలో నటికుమార్ అభిమాని కాబట్టి అంటున్నాడన్నా నేనైతే ఒప్పుకోను. కానీ దీనికి నాంది పలికింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఫ్యాక్సినిజం అనేది నా తండ్రితోనే అయిపోయింది. నా తండ్రి చనిపోయినా కూడా వాళ్ళ జోలికి నేను వెళ్ళను. నాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యం. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి నా తండ్రి చంపిన అంతకులను కూడా నేను వదిలేస్తున్నా, పట్టించుకోవట్లేదు. కనుక ఫ్యాక్సినిజం కాదు, డెవలపింగ్ కావాలి అని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను ఆయన అభిమానం అనుకోవచ్చు, ఆయన కుటుంబం అనుకోవచ్చు, లేకపోతే వేరే కావాలని చెప్తున్నా. ఇది నేను చెప్పిన కావాలంటే కింద కామెంట్ పెట్టండి, ఇది ఆ వాస్తవమా కాదా. రాజశేఖర రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేశారా, చెడు కార్యక్రమాలు చేశారా, మంచికి పునాది వేశారా, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఆయనతో ఉన్నది కొన్నాళ్ళే, మేమున్నది చాన్నాళ్ళు. కానీ ఆయన దేవుడు కొన్నాళ్ళు మంచి వాళ్ళని ఎప్పుడు ఉంచరు కదా. అలాంటిది ఆయన 6 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది దేవుడయ్యాడు. అలాంటి వ్యక్తి రాయలసీమ ఫ్యాక్సినిజం తగ్గించడానికి కానీ, లేకపోతే అభివృద్ధి పదంలో నడిపించడానికి కానీ, పార్టీలకు అతీతంగా రావడంలో కానీ అది రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత అందరూ ఒకరు ఈ ఫ్యాక్సినిజం వద్దనుకున్నారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో నాంది ఆయన పలికాడండి. ఫ్యాక్సినిజం అనేది ఎప్పుడు తగ్గింది, ఎలా తగ్గింది అనేది నేను ఇప్పుడు చెప్పను. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఏ రోజు తగ్గింది, ఎలా తగ్గింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి ఫినిషింగ్ వచ్చింది చెప్పండి. చాలామంది కొంత వ్యతిరేకం కూడా ఉండొచ్చు. కొన్ని ప్రాణాలు పోయాయి, కొంతమంది చనిపోయారు. రెండు చెప్పాను కదా, కొన్ని కుటుంబాలు రెండు కుటుంబాల మధ్య కొన్ని ప్రాణాలు కోల్పోయారు. అది తగ్గించుకుంటూ రావటానికి మ్యాక్సిమం రాయలసీమ ఫ్యాక్సినిజం తగ్గించుకుని రావడానికి ఆయన వంతు సహాయం చేశాడు అనేది నేను చెప్తున్న మాట. కొంతమంది విభేదించవచ్చు, అది కొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు, మనం ఏం చేయలేం దానికి. అండ్ సినిమా ఆ రోజుల్లో సెన్సార్ కట్ వల్ల కొన్ని సీన్లు, మేజర్ సీన్లు, కాంట్రవర్షియల్ సీన్లు కట్ చేశారు. తర్వాత డివిడీలో కూడా 17 నిమిషాల సినిమా కట్ అయిందని చెప్పి ఆవేదన చాలామంది వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మీరు 4K రీమాస్టర్ చేస్తున్నారు కాబట్టి నెగిటివ్స్ని తీసుకుని ఏమన్నా సినిమాలో కొత్త సీన్లు యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. యాక్చువల్గా మేము ఏదో ప్లాన్ చేసాము. యాక్చువల్గా 2 పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఆ 17-20 నిమిషాల పాత సీన్లు అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ మొత్తం కలిపి ఒక 2.5 గంటల సినిమా చేసి ఈ 2.5 గంటలు ఒక పార్టే చేద్దామని కళ్యాణ్ గారు కానీ నేను కానీ వర్మ గారు కానీ ప్లాన్ చేసాము. కాకపోతే అది టైం చాలా తీసుకుంటుందని ఆ టైం టేకింగ్ వల్ల మనం చేయలేకపోయాం. వాస్తవం అది. ఇప్పుడు ఎలాగుందో అలాగే యాజ్ డి సంసార్ ఎలాగుందో అలాగే సినిమా చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఈ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ బాహుబలి 1 or 2 ఎలా కలిపారో ఇది షార్ట్లీ అన్ని రెడీ చేసి ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ కొత్త సినిమాగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది మాకు ఆల్రెడీ ఉంది. కాకపోతే టైం సరిపోలేదు. ఏదో మేము ఒక సడన్గా అందరూ అడుగుతున్నారు కదా వేద్దామని ఆలోచన వచ్చింది. తర్వాత ఏంటంటే అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్ వచ్చింది. కానీ నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం 4K రెజల్యూషన్లో 2 పార్ట్లు కలిపి ఆ 17 నిమిషాలు 20 నిమిషాలు కలిపి మొత్తం టోటల్గా స్టిమ్ చేసి ఆ ఒక సినిమాగా చేసి అది ఒక 2 అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. నెక్స్ట్ మాత్రం ఆ ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. అది ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే అప్పట్లోనే, ఇప్పుడు కొత్త ట్రెండీ మ్యూజిక్ వస్తుంది కానీ అప్పట్లోనే సంస్కృతం ఆ శ్లోకాలను తీసుకుని దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఇక్కడ వైలెన్స్ జరుగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటిది వచ్చే ఉండేది. తెలియని గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. చాలా సీన్స్ లైక్ కోట శ్రీనివాసరావు గారిని చంపిన సీన్ కానీ చాలా రాగా ఉంటాయి కొన్ని సీన్లు. మీకు బాగా హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు సార్ పార్ట్ 1లో రక్త చరిత్ర? ఇప్పుడు ఒక 2 పిల్లలు ఉన్నారు. ఏ పిల్లడు మీకు నచ్చుతాడంటే ఏం చెప్పాలి? ప్రతి సీన్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అసలు హైలైట్ సీన్స్. ఇప్పుడు మాకు ప్రతి క్యారెక్టర్ కూడా అంటే క్యారెక్టర్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి క్యారెక్టర్ హైలైటే. మీకు బొక్కారెడ్డి క్యారెక్టర్ కానీ హైలైటే, మీకు రవి గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ హైలైట్. అలాగే మీకు ఇక్కడ సూర్య ఫస్ట్ హాఫ్ ఎంటర్ అవుతాడు కదా, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ముద్దు సీన్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ అంటే నేను ఒక జీవించారండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరనేది అనవసరం, జీవించారు సినిమాలో. అందుకే ప్రతి సీన్ టు సీను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే సినిమా జనాలు వెళ్తారు. అసలు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి కదా, అసలు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఫస్ట్ పార్ట్ అనేది
అసలు నా భూతో నా భవిష్యత్తు, అసలు దానికోసం అందుకే అంటాను, ఏ సీను మీరు అడిగితే కూడా ఏ సీన్ బాగుంది అంటే అన్ని సీన్లు బాగున్నప్పుడు ఏ సీన్ బాగుందని చెప్పగలుగుతాను. అన్ని సీన్లు హైలైటే. మీకు క్లైమాక్స్, మీకు సూర్య ఎంట్రన్స్ అవుతాడు, ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, అది రామారాయణ స్టూడియోలో జరిగింది, బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అసలు ఎక్స్ట్రా ఆ ప్లానింగ్ ఏంటండి, ఆ ప్లానింగ్లో సూర్య అంటే పార్ట్ 2లో వస్తున్నాడు కదా, అక్కడ వస్తున్నాడని చెప్పి చూపించడం అనేది అసలు ఆ స్క్రీన్ ప్లే ఎంత చాలా ఎక్స్ట్రా. జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ సీన్ దాన్ని తీసుకురావడం అంటే అలా ఇవన్నీ కూడానండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమాలో ఇలాంటివి ట్విస్టులు చేసుకుంటూ తీసుకురాగలిగింది ఎవరైనా అంటే అది రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన డైరెక్షన్ని ఎవరు ఏదైతే చూపించలేదు, ఎలాగైనా చూపించగలుగుతాడు ఆయన. సినిమాని షార్ట్ టైం తీసి సౌండ్ సిస్టంలో ఇక ఆయన మించిన సౌండ్ అనేది ఇంకెవరు చేయలేరు. నేను మళ్ళా అంతకన్నా సౌండ్ సిస్టమ్ ఈ బాగా చేసిన వాళ్ళు వస్తారు అంటే నాకు తెలియదు. డైరెక్టర్లో చూడాలి, సౌండ్లో సినిమా థియేటర్లో చూడాలంటే ఆయనే. కనుక ప్రతి సీన్ కూడా బాగుంటుంది. అందుకనే నేను ఒక్క సీన్ కోసం కానీ చెప్పడం కాదు, ప్రతి సీన్ బాగుంటుంది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. లైక్ పుష్ప సినిమా వచ్చినప్పుడు పుష్ప క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం అంతా. సో అలాగే హీరో క్యారెక్టరైజేషన్ దేనికైనా మూలం. సో ఇక్కడ ఒక ప్రతాప్ రవి క్యారెక్టర్ చూసుకుంటే మన రవి గారి క్యారెక్టర్, అది పరిటాల రవి గారి క్యారెక్టర్. ఎన్ని రీల్స్ చూశాను నేను, చాలా రీల్స్ చూశాను. చాలామంది చెప్తూ ఉంటారు ఆయన పేరు పలకడానికి, ఎత్తడానికి, ఆయన గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు అందరూ అని చెప్పి. ఏంటి ఇప్పుడు అంటే ఈ లీడరు, ఈ చరిత్ర ఇవన్నీ పక్కన పెడితే ఒక క్యారెక్టరైజేషన్, ఒక క్యారెక్టర్గా మీరు డిఫైన్ చేయగలిగితే ఏంటి ఆయన అంటే నిజంగా అంత భయం ఉండేదా ఆ టైం? అంటే రవీంద్ర అంటే చాలా మంచి వ్యక్తి, అంటే నా దృష్టిలో చాలా మంచి వ్యక్తి. ఒక్కొక్కరు ఇందాక చెప్పాను కదా, ఒకరికి నేను నచ్చవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చితే దేవుడు అవుతాడు. ఇప్పుడు రవీంద్ర ఆ రోజు పరిటాల శ్రీరాములయ్య గారు ఏదైతే ఆయన ఒక పోరాట యోధుడిగా ఆయన ఆ సాయుధ పోరాటంలో ఆయన నడిపించుకుంటూ పేదవాళ్ళకి వినదనిగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడో, ఆ తర్వాత ఆయన కుటుంబం కష్టాలు కానీ, ఆయన కుటుంబంలో పడ్డ బాధలు కానీ, ఆయన పేదవాళ్ళు పడ్డ కష్టాలు కానీ, పేదవాళ్ళ పక్షాన ఉండడం కానీ, కొన్ని సందర్భాల్లో ఆయన నాయకుడు అయిపోయాడు. నాట్ ఓన్లీ రాయలసీమ రాష్ట్రానికి ఒక నాయకుడు అయ్యాడు. ఆ నాయకుడు అయిన తర్వాత బయటికి సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ఆయన్ని ఆదుకోవడం, అందుకున్న తర్వాత ఆయన మినిస్టర్ అవ్వడం. ఆయన మినిస్టర్ కూడా మీకు తెలుసో లేదో చాలామందికి తెలియదు అనుకుంటాను నేను, హరికృష్ణ గారు రామారావు గారు తరపున ఉన్నట్టున్నాడు అప్పుడు అనుకుంటాను. అయితే కొంత నాకు తెలుసు, ఆయన నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నా, మీరు నించోండి అని చెప్పేసి నా మంత్రి పదవి మీరు తీసుకోండి అన్న అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసి హరికృష్ణ గారికి అక్కడ ఎమ్మెల్యే గారు నించోమన్నాడు. ఆయన రవాణా శాఖ మంత్రి, ఒక డైలాగ్ ఉంది. తర్వాత మినిస్టర్ కూడా ఆయనకి ఇస్తే మినిస్టర్లో ఆయన చేసిన మంచి రామారావు గారు పిలిచి ఇచ్చారు. అంటే మంచి కార్యక్రమాలు చేశారు. అంటే పేదవాడి కోసం ఆలోచించేవాడు, ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించేవాడు, పేదవాడి కోసం ఆలోచించేవాడు, ప్రజల పక్షాన ఉండేవాడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాడు, ప్రజలతోనే మమేకం అవుతాడు. రెండు కుటుంబాలు, అది ఈరోజు రవి గారు తీసుకొచ్చిన రెండు కుటుంబాలు గొడవ కాదు, అది అక్కడ ఇప్పటి నుంచో సాయుధ పోరాటం నుంచి రెండు కుటుంబాల మధ్యన, రెండు కులాల మధ్యన గొడవ. అది ఆధిపత్యం రెండు కుటుంబాలకు వచ్చింది. అది రవి గారి కుటుంబం కావచ్చు, లేకపోతే మన సూర్యాని కుటుంబం కావచ్చు, ఇద్దరు కుటుంబాలకి, రెండు కుటుంబాలకు వచ్చి తీవ్రంగా నష్టపోయారు. కనుక రవీన్నని ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు. ఈరోజు మీరు నాకు తెలిసి కుకటిపల్లిలో మీరు చూడండి, ఆయన వర్ధంతి ఎంత గ్రాండ్గా చేస్తారు. విశాఖపట్నంలో చూడండి ఆయన వర్ధంతి, అంటే రాష్ట్రంలో ఆయన వర్ధంతి చాలా ఘనంగా చేస్తారు. అంటే అభిమాన సంఘాలు ఎన్ని ఉన్నాయి, అంటే అభిమానులు ఆటోమేటిక్గా పుట్టరండి. ఒక వంగవీటి మోహనరంగ గారికి అభిమానులు మొత్తం పుట్టి లక్షల్లో జనం వచ్చారంటే, ఒక పరిటాల రావు గారికి మొత్తం రాష్ట్రం అంతా వచ్చారంటే, ఈరోజు కర్ణాటక పక్క రాష్ట్రం, కర్ణాటక మన భాష కాదు, మన కాడ అక్కడ రవీంద్ర అభిమానులు ఉన్నారు అంటే ఒక మనిషి ఎంత వర్క్ చేశాడు, ఎంత సేవ చేశాడు, ప్రజల కోసం ఎంత చేశాడు, ప్రజల కోసం ఆఖరికి ప్రాణాలు కోల్పోయాడు, ప్రజల పక్షాన పార్టీ ఆయన ప్రాణం కోల్పోయాడు. అంటే ఆయనంటే ఈరోజు మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి భయం వేస్తూ ఉంటుంది.
ఆయన పరిటాల రవి గారు అని పేరు చెప్తేనే భయం వేస్తుంది నాకు. సునీతక్కతో కానీ లేకపోతే శ్రీరామ్ గారితో కానీ ఉంది. ఎప్పటికైనా నేను పరిటాల శ్రీరాములు ఏ సినిమా వేయాలని నేను మొన్న సూర్యాపేటలో కూడా సునీతక్క చెప్పా, అక్క శ్రీరాములు ఏ సినిమా వేయాలి. అది ఒక్కసారి అంటే జనరేషన్కి నాట్ ఓన్లీ ఇస్ మనీ. కొంతమంది కొన్ని సినిమాలు మనీ కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఏంటంటే మన మెమోరీస్ కోసం చేస్తాం. ఆ మెమోరీస్ సినిమాలో శ్రీరాములయ్య, ఆ మెమోరీస్ సినిమాలో చిరంజీవి గారి స్వయం కృషి, అలా కొన్ని సినిమాలు ఉంటాయి. అవి మెమరీస్ అంటే మనం జనరేషన్, ఆనాటి జనరేషన్లో ఈ సినిమాని చిరంజీవి గారు తప్ప ఎవరు చేయలేరు, ఆ క్యారెక్టర్ ఇంక రాదు అని చెప్పడం కోసం ఒక స్వయం కృషి. శ్రీరాములయ్య అనే సినిమాకి ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ సినిమాకి ఆ రోజున్న పరిస్థితులు ఏంటి, సాయుధ పోరాటాలు ఏంటి, ఆ సాయుధ పోరాటం జనాల్ని ఏ విధంగా జనాలు ప్రేమించారు, శ్రీరాములు గారి కథ ఏంటి అనేది ఆ రోజు సినిమా తీశారు. ఆ సినిమా ఇప్పుడున్న జనరేషన్ కూడా చూడాలి. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్లే కాదు, మన జనరేషన్ ఉందో చూడాలి. అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు దీంట్లో నేను మాట్లాడుతున్న మాటలో ఒక వర్గానికి నచ్చవచ్చు, ఒక వర్గానికి నచ్చకపోవచ్చు. అలాగే నాకు అందరితోని ఫ్రెండ్షిప్ ఉంది. నాకు మన భానుకిరణ్తో పరిచయం ఉంది, సూర్యంతో ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో. అంటే ఇక్కడ ఉన్న ఈ కుటుంబాలతో ఆ కుటుంబాలతో అందరితో సాధించు. నాకు ఎవరితోనే శత్రుత్వం లేదు, నాకు అందరితోనే మంచి రిలేషన్షిప్ ఉంది. అంటే నేను చెప్తున్నాను కదా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకు సాన్నిధ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సాన్నిధ్యం ఉంది, నందమూరి కుటుంబంతో సాన్నిధ్యం ఉంది. కనుక నేను ఎవరికి శత్రువుని కాదు, నేను అందరికీ మిత్రుడిని. కనుక నేనేంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అంటే రవణ అంటే ఒక చరిత్ర, పరిటాల రవణ అంటే ఒక చరిత్ర, సూర్యన్న అంటే వాళ్ళ కుటుంబం ఒక చరిత్ర, వాళ్ళ కుటుంబం. ఎస్వి రమణారెడ్డి గారు అంటే వాళ్ళ కుటుంబం. ఇప్పుడు ఆనాటి ఏం జరిగాయి అనేది నేను దాని జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం పుట్టలేదు, మనకు తెలియని విషయాల కోసం మనం కూడా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ప్రకారం మనకి ఏం తెలుసో మనం చెప్పగలుగుతాం. కానీ గత చరిత్రలో మనకి ఏం తెలుసు, మనం పుట్టలేనప్పుడు తెలియని మనకి ఎందుకు. కాకపోతే సినిమా రూపంగా తీశారు కాబట్టి ఆ సినిమాని బయటకు వదిలితే ఇప్పుడున్న జనరేషన్ కూడా చూస్తారు, నేర్చుకుంటారు. మీరు అడిగారే అంటే రవణ్ అంటే ఏంటి, పరిటాల శ్రీరాములు గారు అంటే ఏంటి, వీళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలంటే ఏంటి, ఆ కుటుంబ నేపథ్యాలు అంటే ఏంటి అని ఒక జనరేషన్ తెలుసుకోవడానికి రవణ సినిమా తీశాడు. ఈ జనరేషన్ తెలుసుకోవడం కోసం ఏం జరిగింది అనేది రెండు కుటుంబాల మధ్యలో ఎంత నష్టపోయారని తీసింది వర్మగారి సినిమా తీశారు. అవి బయటికి ఇప్పుడున్న జనరేషన్కి రిలీజ్లో చూపిస్తే ఇప్పుడున్న జనరేషన్లో కూడా బాగుంటుంది. ఎందుకంటే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. శ్రీరాములయ్య సినిమా తీసి 25 years పైన అయిపోతుంది, కనుక 26 years వస్తుంది. కనుక అలాంటి సినిమా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ చూస్తే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటని తెలుస్తుంది. రవణ్ అంటే అందరికీ అభిమానం, ప్రాణం, భయం అంటే నాకున్న కొంతపాటి పరిచయం ఆయనతో నాకు ఎక్కువగా పరిచయం లేదు. కొంతపాటి పరిచయంలోని ఆయనతో ఎక్కువగా పరిచయం. నాకు సునీతతో పరిచయం ఉంది, మళ్ళీ మాకు ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి మేము ఏదో ఓట్లు ఆడడానికి వాటికి మాకు ఎప్పుడైనా కలిస్తే అక్క బాగున్నారని తప్ప మాకు రవణతో నాకు ఎక్కువ పరిచయం లేదు. మళ్ళీ నాకు సూర్యంతో పరిచయం ఉంది, భానుకిరణ్తో పరిచయం ఉంది, ఇలా అందరితో పరిచయం ఉంది, నాకు రవణతో ఎక్కువ పరిచయం లేదు. కానీ ఆయన కోసం మేము వింటుంటప్పుడు ఆయన కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే డైరింగ్ అండ్ డాషింగ్ ఇస్ గ్రేట్ పర్సన్. ఆ డైరింగ్ అనేది మళ్ళీ రాబోదు ఇంకొకరికి. ఒకళ్ళని కాపాడడం కోసం, ఒకళ్ళ కోసం నిలబడడం కోసం, ఆయన చనిపోతాడని తెలుసు కూడా, బుల్లెట్లు దిగుతాయని తెలుసు కూడా ముందుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది పరిటాల రవణ. కనుక నాకు తెలిసిన దాకా కొంత తెలిసిన దాకా నేను మీకు చెప్పగలిగాను. ఇక తెలిసిన చరిత్ర చాలా మందికి ఉంటుంది, కానీ నాకు అంతగా ఆయన కోసం కొంచెం ఐడియా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much for your valuable time, sir. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.